ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభాయ నమః. ఈరోజు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మన శ్రీనివాస్ గారు, మన వెలకపూడి ప్రకాష్ గారు బృందం ఎంతటి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్య స్వామీజీలందరికీ, అలాగే హిందూ బంధువులకు, మాతృమూర్తులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున దైవనామస్సులను తెలియజేసుకుంటూ, దివ్యాత్మ స్వరూపులారా, వివేకానంద స్వామి వారు మీ భారతీయ సనాతన ధర్మం ఏమిటయ్యా గొప్పతనం? మీరు బానిస బ్రతుకులు అనిపిస్తున్నారు కదా. ఒకవేళ మీ భారత హైందవ సనాతన ధర్మం అంతటి గొప్పదైతే మీకు బానిసత్వం ఎందుకయ్యా? 850 సంవత్సరాలు ముస్లింలతో, మహమ్మదీయులతో బానిస బ్రతుకులు బ్రతికిన దేశం ఇది. గత 2 శతాబ్దాల నుంచి ఇంగ్లాండ్ ఏదైతే క్రైస్తవ దేశం, ఇంగ్లీష్ వారి చేతుల్లో బానిసత్వాన్ని అనుభవిస్తున్నారయ్యా మీరు. దాదాపుగా 1000 సంవత్సరాలు బానిస బ్రతుకులు అనుభవిస్తున్న మీరు ఈ ప్రపంచానికి ఏమి సనాతన ధర్మాన్ని చాటి చెప్పడానికి వచ్చారయ్యా అని వివేకానంద వారికి అడిగితే ఆయన చెప్పారు అద్భుతమైనటువంటి మాటలు. మా భారతదేశం బానిసత్వంలో ఉన్నదని మీకు ఎవరు చెప్పారు అన్నాడు. మా భారతదేశం బానిసత్వంలో లేదు. గత 1000 సంవత్సరాల నుండి మా భారతదేశం పోరాటంలో ఉంది తప్ప బానిసత్వం నా దేశం లేదు. పోరాటంలో ఉన్న నా భారతదేశం. మా సనాతన ధర్మం నాకు ఏమిచ్చిందంటే, God is present in every jiva. There is no other God besides that. A person who serves jiva, he serves God indeed. నా భారత సనాతన ధర్మం ప్రతి అణువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి చెట్టులో, ప్రతి పట్టలో కంకరమే శివశంకరాయి అని ప్రబోధించిన దివ్యమైన దేశమైన నా భారతదేశం అన్నారు ఆయన. కాబట్టి హిందూ బంధువులాగా మన స్వతంత్ర సంగ్రామంలో మహనీయులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్ళారు. మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం, సుభాష్ చంద్రబోస్ ఆయనది తుపాకీ మార్గం, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, రాజగురు, సుఖదేవ్, విడి సావర్కర్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, అరవింద ఘోష్ అందరూ కూడా ఒక్కొక్కరు మహనీయులు ఒక్కొక్క మార్గంలో వెళ్ళి సైద్ధాంతికంగా వేరే వేరే మార్గాల్లో వెళ్ళారు. కానీ అందరి లక్ష్యం ఏమిటండి చెప్పండి? మహనీయులందరి లక్ష్యం స్వతంత్ర సముపార్జన. హిందూ బంధువులారా, ఒకసారి రామాయణం చూస్తే విశ్వామిత్ర మహర్షికి, వశిష్ఠుల వారికి ఇద్దరికి కూడా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు మహనీయులు, తపోనిష్ఠా గరిష్ఠులు. ఒక క్షణం కూడా వారిని వీరి చూసినా, వీరిని వారిని చూసినా వారి మధ్యలో పొద్దుమైనటువంటి అగ్నిబలం వ్యాపించాయి. అటువంటి మహనీయులు విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంవత్సరాంతం దశరథ మహారాజు వెళ్ళయ్యా మీ రాముని పంపించండి. దండకారణ్యంలో తపస్సులు చేస్తున్నటువంటి మహర్షులు దాని యజ్ఞయాగాన్ని పాడు చేస్తున్నారు. ఆ యజ్ఞ సంరక్షణార్థం మీ అబ్బాయిని పంపించండి అంటే వశిష్ఠ మహర్షి వాళ్ళు అడ్డు పెట్టగలరు. ఏ దశరథ నో పంపించదు అనగలరు. అన్నారా? ఇద్దరికి కూడా పడదే, ఇద్దరికి కూడా విభేదాలే, ఇద్దరు ఒకరంటే ఒకరు చూసుకునే పరిస్థితి
అటువంటిది మహనీయులు ఇద్దరు కూడా వశిష్ఠుల వారు వద్దు పంపించడం అంటే తన తాలూకా మాట చెల్లుబాటు అవుతుంది, పెద్దరికం పై చేయవుతుంది. అయినా అక్కడ వశిష్ఠుల వారు విశ్వామిత్రుని చూడలే, ధర్మాన్ని చూశారు. ఇది మనం గమనించాలి. ఇక్కడ మా ఇద్దరు ఉండేటువంటి సిద్ధాంత పోరాటం ఇది వేరు. కానీ ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఏదైతే వచ్చాడో అక్కడికి యజ్ఞ సంరక్షణాన్ని పంపించకపోతే ధర్మం నష్టం జరుగుతుంది. తామసులు బాధపడుతున్నారు, మన ధర్మాన్ని జ్ఞాని కలుగుతుంది. కాబట్టి దశరథ పంపించి మీ అబ్బాయికి విశ్వామిత్రుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆయన విశ్వానికి మిత్రుడు, మీ అబ్బాయికి ఏమి అవ్వదు, నువ్వు ధైర్యంగా పంపించి అన్నాడు తప్ప వద్దు అని చెప్పలేదు. ఇది మహనీయుల చరిత్రను మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్ళినా మన లక్ష్యం ఒకటి కావాలి. అందుకే కృష్ణ పరమాత్మ అన్నారు, ఏ అర్జున హతో వా ప్రాప్తి స్వర్గం జిత్వా వా భోక్ష్యతే వై తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ ప్రతనిశ్చయ. జై యుద్ధం జై. నీవు చేస్తున్న యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం కాదు, నో, నీవు చేస్తుంది ధర్మయుద్ధం. కనిపిస్తున్నటువంటి నీ బంధువులు, నీ మేనమామలు, నీ గురువులు అందరూ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు. ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి మూర్ఖులు, రాక్షసులు. కాబట్టి అర్జున లే, గాంధీము ధరించు, యుద్ధాన్ని చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. 701 శ్లోకాలు చెప్పిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు బాణం పట్టుకోకపోతే, యుద్ధం చేయకపోతే ఈ రోజు మనకు భగవద్గీత చరిత్రలో మిగలదు. మనకు అర్థమయ్యాన్ని చేశాడు. కాబట్టి హిందూ బంధువుల ఒకసారి లేవండి. ఒక వ్యూహాన్ని పన్నండి, ఒక వ్యూహం. ఇది యుద్ధరంగంలో మనం ఉన్నాం. ఈరోజు మనలో మనం అనేక కార్తీకమైనటువంటి ఆలోచనలు మనం పడిపోయి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఇప్పటికే వాళ్ళందరూ కూడా యుద్ధం ప్రకటించేశారు. కానీ మన హిందువులు యుద్ధానికి ఇంకా సమర్థనం కాలేదు. ఒకరినొకరు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి యుద్ధ సమయం మీదగా పడిపోతుంది, శత్రువులు బలీయంగా పడిపోతున్నారు. ఆ రోజు వామనమూర్తి అవతరించినటువంటి మహానుభావుడు ఈ పాతాళానికి రాక్షసులు కొట్టేస్తే మళ్ళీ వారు పరిగెత్తి పారిపోయి అనేక ప్రాంతాల్లో తగదాచుకొని మళ్ళీ అనేక అరణ్యాల్లో రామచంద్రమూర్తి వారిని తరిమితే, శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా మిగిలిన వారిని తరిమితే, పరిమాణిస్తే, అంతం చేస్తే, శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా శత్రు శాస్త్రాన్ని రాక్షసుల్ని తొలముట్టిస్తే, అటువంటి రాక్షసులు మిగిలిపోయిన వాళ్ళు మన దేవాలయాల్లో దాక్కున్నారు. దేవాలయ సిబ్బందిగా, దేవాలయ ఈవోలుగా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్గా ఆ రాక్షసులే ఇప్పుడు మన దేవాలయాలు ఉద్దేశంగా వేసుకుని ఉన్నారు. అటువంటి రాక్షసుల్ని కనుగొనేటువంటి బాధ్యత మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చేపట్టేటువంటి ఈ మాత్రమైన ధర్మయుద్ధంలో మీ అందరూ కూడా సమితులుగా, మనందరం కూడా సమితులుగా మారదాం. అంటే గట్టిగా తప్పడబట్టండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. ధర్మమే చూద్దాం. ఇక్కడ వ్యక్తిగత విషయాలు, నా ఆశ్రమం వేరు, నా పీఠం వేరు, నా సిద్ధాంతం వేరు, నా ఆచారం వేరు, ఇవన్నీ పక్కన పెడదాం. యుద్ధ రంగంలో వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూడడం. కృష్ణ పరమాత్మ చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. ఆయన అంటున్నాడు, అర్జున చదే కులశాస్త్రే పురుషం. ఒక వ్యక్తి కోసం, ఒక కులం కోసం వ్యక్తిని త్యాగం చేసే ఏం పాపం లేదు. వ్యక్తి కంటే కులం కాకపోతే కొన్ని వేల మంది కలిసి కులం అవుతుంది. కాబట్టి చదే కులశాస్త్రే పురుషం, ఒక కులం కోసం వ్యక్తిని త్యాగం చేయవచ్చు. గ్రామస్యాధ్రే కులం చదే, ఒక గ్రామం కోసం ఒక కులాన్ని త్యాగం చేయవచ్చు. కులం కంటే గ్రామం గొప్పది. కాబట్టి గ్రామం జనపదస్యాధ్రే, దేశం కోసం గ్రామాన్ని త్యాగం చేయవచ్చు. చివరగా అద్భుతమైన మాట, ఆత్మాధ్రే. ఆత్మ అంటే సార్వభౌమాధికారం. ఒక దేశానికి, ఒక వ్యక్తికి, ఒక సంఘానికి, ఒక సమాజానికి ఆత్మాభిమానం, స్వాభిమానం ఉంటుంది, సార్వభౌమాధికారం ఉంటుంది. అది లేకపోతే ఆ వ్యక్తి చనిపోయిన శవం. అటువంటి ఆత్మ అంటే ధర్మం. ఆ ధర్మాన్ని రక్షించేటప్పుడు, ఆత్మని కాపాడేటప్పుడు, నీ దేశ స్వాభిమానాన్ని రక్షించే సమయంలో సర్వం చదే. ఈ భార్య, ఈ పిల్లలు, ఈ గ్రామము, ఈ వ్యక్తి, ఈ సమాజము, ఈ దేశము, ఈ కార్యమానాలు ఏమీ చూడదు. ధర్మాన్ని రక్షించు అర్జున, అది నీ కర్తవ్యం అని సమాజానికి ఉద్బోధన చేసిన మహానుభావుడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ కూర్చునే వాళ్ళు మేము సామాన్యులుగా మేము మిమ్మల్ని
భావన చేయడం లేదు. మీ అందరూ అర్జునులే, మీ అందరూ అర్జునులే, మీ అందరూ గాంధీ వాళ్ళు సంధించండి. ఇక ధర్మయుద్ధానికి సిద్ధమకండి. ఆ ధర్మయుద్ధం మన ద్వారకా తిరుమలలో శంఖారావాన్ని పూరించుకుంటున్నాం. ఈ యుద్ధం మరి ఆగదు. ఈ దేవాలయాలు ప్రతిష్ఠ వేసుకున్నటువంటి ఎవరెవరైతే మన దేవతా దేవి మూర్తులను అగౌరవపరుస్తూ కించపరుస్తూ మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారో మళ్ళీ వారికి ఎక్కడైతే బయలుదేరారో తరిమి కొట్టడానికి యావత్ మన హైందవ సమాజం సిద్ధం కావాలని అటువంటి శక్తులు పరమేశ్వరు మనందరికీ కూడా ఇవ్వాలని ఏ అర్ధరాత్రి సమయంలో మన గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వారు, ఇండియన్ ఫౌండేషన్ వారు పిలుపునిచ్చిన మన దేవాలయ పరిరక్షణ కోసం మాటల కాదు చేతలతో మనం చూపెడదాం. మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన పూర్వీకులు ప్రాణ త్యాగాలు చేశారు. ఈ ధర్మాన్ని రక్షించడానికి మనం ప్రాణాలు త్యాగం చేయడానికి సమయాన్ని ఇద్దాం, చేతులు కలుపుదాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం.